ఒక వాట్సాప్లలో ఏవైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాట్సాప్ లాంటి గ్రూప్స్లలో చూసి నమ్మకూడదు. సెబీ రిజిస్టర్డ్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి స్కీమ్స్లోనే మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే రేపు ఏమైనా ఇష్యూ అయితే మీరు కేసు వేసుకుని ఆ రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి లీగల్గా ప్రొసీడ్ అయ్యి మీ అమౌంట్ని మీరు రికవర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ సోషల్ మీడియా గ్రూప్స్లోని మీరు నమ్ముకొని ఇన్వెస్ట్మెంట్ చేశారంటే ఆ డబ్బులు మీకు వస్తాయో రావనేది గ్యారంటీ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి. 1 CR ఇవ్వగానే 3 CR రావడము, ఇట్లాంటి ఎక్కువ రిటర్న్స్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రేడింగ్, ఫెడెక్స్ స్కామ్ ఏదైనా సరే అప్రమత్తంగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్నారు. చాలా వరకు వాళ్ళు MSc కాలేజ్లో ప్రొఫెసర్స్, ఆర్మీ ఆఫీషియల్స్, డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరు ఎడ్యుకేటెడే. కానీ ఏంటంటే తెలియక రిటర్న్స్ వస్తాయి డబ్బులకి ఆశపడి నమ్మి వాళ్ళు ఈ మోసానికి గురైపోతున్నారు. నేను అందరికీ ఎవరైతే మీ కేసు వస్తే ఎందుకు ఇట్లా చేశారని అడగడానికి ఒక ప్రశ్న అడిగితే ఒకటే ఆన్సర్, సరే ఇట్లా అవుతుందని మాకు తెలియదు, మేము అసలు ఇట్లా ఊహించలేదు ఇట్లా జరుగుతుందని. సో అవేర్నెస్ అనేది చాలా పెరగాలి. ఈ అవేర్నెస్తోనే వీటిని కొంచెం తగ్గించవచ్చు.